పెళ్ళయ్యాక తొలినాళ్లలో విడాకులు తీసుకునే వాళ్ళని చూసాం. తొందరపాట్లో 3 నెలలకి విడాకులు కావాలనేవాళ్ళు 6 నెలలకు విడాకులు ఏడేటువంటి, లేదా ఒకళ్ళకొకళ్ళకి పొసక్క ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాతనో తీసుకునేది చూసాం. కానీ 29 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి రెహమాన్ దంపతులది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నట్టుగా మంగళవారం రాత్రి వెలువడిన వార్తలు ఇప్పుడు అందరికీ షాక్ అయినాయి. విడాకులు తీసుకోబోతున్నట్టు రెహమాన్ సతీమణి సైరా బాను తరపు న్యాయవాది వెల్లడించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ళకి పెళ్ళి ఎప్పుడైంది? 1995లో పెళ్ళయింది. కొన్ని భావోద్వేగాలతో కూడిన ఒత్తిళ్ల తర్వాత భర్త నుంచి విడిపోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు సైరా బాను నోటంకిస్తూ వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి క్లిష్ట సమయాల్లో మా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు మాకు ప్రైవసీని ఇవ్వాలి అని కోరారు. తద్వారా విడాకులు కన్ఫర్మ్, మా జోలికి రావద్దు, మమ్మల్ని దీంట్లో ప్రస్తావించద్దు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.